గాక. జీవన తొలి సంధ్య అనే ఒక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను దినమంతా క్షేమకరంగా గడిచిందని నేను నమ్ముతూ ఉన్నాను. కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదూ. దేవుని కృపను బట్టి మరి 10th క్లాసు ఎగ్జామ్స్ నేను వచ్చాయి కదా, మీ అందరికీ దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ దినమును బట్టి కృతజ్ఞతగా వేకువజామున మొదటి జామున మరి మోకరించి ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించి దినచర్య ప్రారంభించడం మనందరికీ ఆశీర్వాదం అని నీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సామెతలు గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడుగబడని వారి తరము కలదు. అంటున్నారా? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏదైనా ఒకటి క్షమించమని అడగడానికైనా ఒక పశ్చాత్తాపము కలగాలన్నా ముందు మనము పాపి అని గ్రహించాలి. మనము అతిక్రమం చేసిన వారము, మనము నీతిమంతులము కాదు, అవిధేయులము అని గ్రహించాలి. ఆ మనస్సు ఆలోచన మనలో రానంత వరకు మనలో పశ్చాత్తాపం కలగదు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అంటే మారు మనసును కలుగు చేసే దుఃఖం మనకు రావాలి. ఇది లేదనుకోండి, మారు మనసు రాదు. కొంతమంది దుఃఖపడతారు కానీ ఆ దుఃఖం మారు మనసు తీసుకురాదు. ఎందుకంటే దైవ చిత్తానుసారం దుఃఖము కాదు కాబట్టి కొంతమందికి దుఃఖమే రాదు. ప్రీతిని పెట్టారా? మనంతటి మనమే మన దృష్టికి మనం శుద్ధులమని అనుకుంటే, ఇహలోక మాలిన్యము మన కడగబడకుండా ఉంటే అదొక చెడ్డ తరము. అలాంటి తరం ఉన్నదని వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు కానీ దానిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరం పొందును అని వాక్యం ఉంది కదా. మరి దేవుని సన్నిధిలో నేనేం చేయలేదు, నేను ఎప్పుడు నీతిమంతుడినే, నేను ఎప్పుడు పర్ఫెక్టే, నాలో ఏ తప్పు లేదు అని నువ్వు ఒకవేళ అలా అనుకుని బ్రతుకుతుంటే పశ్చాత్తాపం నీలో రాదే. ఈరోజు ఈ జనరేషన్ ఎలాగుంది, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి గమనించండి. మంచి పనులు చేస్తున్నాం కాబట్టి పాపులు కాదంటావా? దాన ధర్మాలు చేస్తున్నాం కాబట్టి పాపి కాదంటావా? అడిగిన వారికి సాయం చేస్తున్నాను కాబట్టి నేను పాపిని కాదంటావా? వాటిని బట్టి ఒక వ్యక్తి పాపి కాదు అని చెప్పట్లేదు బైబిల్ గ్రంథం. ఒక వ్యక్తి క్రియలను బట్టే, ఒక వ్యక్తి దాన ధర్మాలను బట్టే ఆ వ్యక్తి పాపి కాదు నీతిమంతుడు అంటే బోల్డ్ మంది చేస్తున్నారే. ప్రియమైన బట్టి జాగ్రత్తగా ఆలోచించండి. దాన ధర్మాలను బట్టి, క్రియలను బట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడ్డు క్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప, మారు మనసు పొందితే తప్ప, పశ్చాత్తాప పడితే తప్ప, బాప్తిసం పొందితే తప్ప. అవును ప్రియ పెట్టారా? కాబట్టి నీ జీవితంలో నాకన్నీ తెలుసు, నాకేం పర్వాలేదు, నేను ఇంకా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను నీతిమంతుడినే, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను బెటరే అని ఒకవేళ అలాంటి మనస్తత్వం, అలాంటి ఆలోచన నీకు ఉన్నప్పుడు ఇలా పశ్చాత్తాపం రాదు. నీ దృష్టికి నువ్వు శుద్ధుడిగా ఉన్నంతకాలం, నీ దృష్టికి నేను కరెక్ట్గా ఉన్నాను అని అనుకున్నంతకాలం శుద్ధుడు కాలేవు. అటువంటి వారు మాలిన్యము కడగబడదు. ఈ వాక్యం వింటున్నారా? దేవుని సందులో మాలిన్యము కడగబడని తరము మనం చూస్తూ ఉన్నాం. కళ్ళు నెత్తికెక్కిన తరమని, యుద్ధాలు ఎరగని తరమని. అవును, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే పరిశుద్ధుల మధ్య, మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఈ వాక్యం ప్రియబిడ్డారా, నీ జీవితంలో నీ నీతి ఎప్పుడూ దేవుని ముందు మురిగొడ్లాంటిది.
దేవుడి నీతితో పోల్చుకుంటే, దేవుడితో పోల్చుకుంటే మనం ఎంత? కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకో, నేను గొప్ప, నేను మంచి, నాది ఏమీ లేదు, నాకు ఏ అలవాట్లు లేవు అని అనుకుంటూ ఒకవేళ సాతాను నేను మోసం చేస్తూ ఒకవేళ దూరం చేస్తున్నాడేమో దేవుడికి, నేను భక్తిపరుని అనుకుంటూ చేస్తూ ప్రార్థన తక్కువైపోయిందేమో, నేను అందరికంటే కాస్త నేను బాగా భక్తి ప్రార్థన చేస్తాను, దేవుడు కానీ ముసలికి నేను వెళ్తాను అని ఒకవేళ ఆలోచనతో, ఆ ఆలోచనతోనే దూరం అయిపోతున్నామేమో. దేవుడి సందులో ఆత్మీయతలు ఎదిగే కొలిది వంగాలి. ఎప్పుడు దేవుడి సందులో నాకేమీ తెలీదు అన్నప్పుడే మన దేవుడు మాటల చేత నింపబడగలం. దేవుని యొక్క దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు వాక్యం వింటున్నప్పుడు అని తెలుసు అనే స్వభావంతో వింటుంటారు కొంతమంది. దేవుడు అటువంటి వారితో మాట్లాడమని గ్రహించరు. ఎందుకంటే వారు ముందు ఫిల్ చేసుకుని మాకు అన్నీ తెలుసు మనస్తోతో వస్తారో కూర్చుంటారు. లేకపోతే చెప్పే వ్యక్తిని వారి దృష్టిలో చులకనగా చూడడం బట్టి దేవుడు మాట్లాడడం. ప్రియమైన బిడ్డలారా, దేవుని దృష్టిలో అయ్యా నాకేం తెలియదయ్యా, నువ్వేది చెప్తే అది అని ఒక ఎంప్టీ మైండ్తో, ఎంప్టీ హార్ట్తో నువ్వు వచ్చినట్లయితే తప్పక దాని దేవుడు తన వాక్యం చేత నింపుతాడు. ఒక నీటి బాణాన్ని ఖాళీ బాణాలని కదని నీటితో నింపమన్నాడు. అది ముందు ఖాళీగా ఉంది, ఆ ఖాళీ బాణాలని దేవుడు ఎన్నుకున్నాడు. రైట్, ఆ ఖాళీ బాణాలను ఎన్నుకుని నీటితో నింపమన్నాడు. తద్వారా అది ద్రాక్షరసంగా మారి. కాబట్టి దేవుని సన్నిధిలో అద్భుతం జరగాలంటే ముందు ఖాళీ బాణాలుగా ఉండాలి. ఖాళీ బాణాగా అయ్యా నాకు ఏమీ తెలియదు, నువ్వు నేర్పిస్తానంటే తప్పక దేవుడు కార్యం చేస్తాడు, నేర్పిస్తాడు. నీ జీవితం ఈరోజు నీళ్ళ వెళ్ళగా ఉండొచ్చు, రేపు ద్రాక్షరసంగా మారుతుంది. అనేక మందికి ఆశ్చర్యకరంగా మార్చబడతావు. నీ వలన ఎంత పోతుంది, నీవు దీవెనకరంగా ఉంటావు, నీవు వల్ల అనేక మంది సంతోషం కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరొద్దరు బట్టి ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ తమ దృష్టికి తాము శుద్ధులుగా ఉండి ఏకలోక మాలిన్యమును ప్రభా కడుగుకొని తరవలో మేము ఉండకూడదయ్యా. నీ సద్దులో అయ్యో ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దైవచిత్తారసమైన దుఃఖముతో అయ్యా నీ సద్దులో ప్రతిదినైన స్తోత్రాలు ప్రభా నేర్చుకునే స్వభావము, తగ్గించుకునే స్వభావము, సరిచేసుకునే స్వభావము, నువ్వు మాట్లాడుతున్నప్పుడు దిద్దుకునే మనసు మొక్కలకు ఇచ్చాడు. పలుగులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. హాస్పిటల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రార్థన వస్తువులు కోరి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భాలకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. చదువుతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, జరుగుతున్న యుద్ధాలు జ్ఞాపకం చేసుకోండి. సమస్తను చేతులకు అప్పగిస్తే ఈరోజు దినచర్య అంతట్లోనూ తోడుగుండా నడిపించమని, ఈరోజు శుక్రవారం జరిగే ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మీరు ఉండమని, ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి సన్నిధిలో కనబడి మేలు పొందగలిగిన కృపద ఇచ్చేయమని యేసునామములో వచ్చిన తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈరోజు శుక్రవారం కదా, కాకినాడ మెయిన్ ప్రార్థన మందిరంలో సాయంకాలము 7:30 నుంచి ఉపవాస ప్రార్థన ఉంటుంది, లైవ్ అందించబడుతుంది. తప్పక వీక్షించి దైవదీవులు పొందగలరని, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క లింక్ను, ఈ వర్తమానాన్ని అనేక మందికి షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరతలు తప్పక తెలియపరిచి మీ స్పందన కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.